వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనంతపురం జిల్లా జీవనాడి అయినటువంటి ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ అనుమతులను పునరుద్ధరించడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య మంచంతో ఉన్నారు. అసలు ఏ విధంగా సాధించారు, ఈ పోరాటంతో ఏ విధంగా ఆయన సంతృప్తి చెందారు, ఏ విధంగా ప్రజలకు మరోమారు ఆర్డిటి సేవలు అందనున్నాయి అనేటువంటిది మంచంతా మాజీ ఎంపీ తలారి రంగయ్య ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం పైన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వివిధ రూపాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రారంభమైనటువంటి పోరాటం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేరింది. మొత్తం పైన దీనిపైన మీరేమంటారు సార్, ఈ అనుమతుల పునరుద్ధరణ పైన? ఇదొక గొప్ప విజయంగా చూస్తున్నాను. ఈ ఆర్డిటికి లభించిన విజయం ఇది, ఈ ప్రాంతానికి లభించిన విజయం ఇది. ఇది ప్రజల యొక్క విజయము, ప్రజా ఉద్యమాల ద్వారా సాధ్యమైంది. ఇది యుగగలానిదో లేదా ఊర్ధగలానిదో కాదు, ఇది ప్రజాగలానిది. ఇది ఖచ్చితంగా ప్రజాగలానిది. అంతేకాకుండా దేశ చరిత్రలో, ముఖ్యంగా ఎన్డీఏ చరిత్రలో నాకు తెలిసినంత వరకు 2 సందర్భాల్లోనే ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డాయి. ఒకటి రైతు ఉద్యమాలలో, తర్వాత ఆర్డిటిది. మిగతా ఏ సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా అధినాయకత్వము వాళ్ళు మార్చుకున్నది లేదు దిశను. ఏమిటంటే దీనికి ఉన్న గొప్ప సేవా గుణాన్ని చూసి, ప్రజలకు ఉపయోగపడుతున్న దాన్ని చూసి, ప్రజా ఉద్యమాలను చూసి, సరే ప్రభుత్వంలో ఉండేది వాళ్ళ బాధ్యత, అది చాలా టైం పట్టింది వాళ్ళకి. ఈరోజైతే అందరూ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అన్నట్టుగా సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ ఆల్వేస్ ఆర్ఫన్. అది అంతే. ఎప్పుడైనా అపజయం అయితే అది అనాథ అయిపోతుంది, విజయం వస్తే చాలా మంది తండ్రులు ఉట్టుకొస్తారు. దానికి సహజంగా జరుగుతుంది అది. కానీ ఒక పండుగ వాతావరణం ఉంది, నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. ఒక్కసారి అంటే విమర్శలకు పోదలుచుకోలేదు, నేను ఎంతో నమ్రతతో వినయంతో నేను స్వీకరిస్తున్నాను. ఇది ఏ ఒక్కరిదో కాదు, ప్రజలకు సంబంధించిన విజయంగా భావిస్తున్నాను. ఉద్యమాలలో నడిచిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, పాదయాత్రలో ఉన్న వాళ్ళు, నాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు, పోలీసు వలయాన్ని ఛేదించిన వాళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరన్నా కానీ కూడా అక్కడ ఇబ్బందులు లేవు అని ఇంకా చెప్తే మళ్ళీ వీడియోలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక మాట కూడా ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కాలంలోనే ఇది వచ్చింది, కష్టం వచ్చింది అని చెప్పడం చాలా అబద్ధం, చాలా దుర్మార్గం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 2021లోనే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతులు పూర్తిగా దాన్ని స్టాప్ చేశారు. అయితే అధికారంలో ఉండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఏ రోజు కూడా ఆర్డిటి ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడలేదు అని చెప్తున్నారు. టీడీపీకి సంబంధించిన దానిపైన క్లారిటీ ఇస్తాను, వివరణ ఇస్తాను. మాట్లాడిన పెద్దలందరూ, విన్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ 2021లోనే జరిగి ఉంటే ఏమి ఆగిపోయింది ఆర్డిటికి? ఆర్డిటి సెట్ 2021లో ఆగిపోయిందా? ఆర్డిటి సెట్టే కదా అందరికీ తెలిసినది, పిల్లలకి సంబంధించి ఆర్డిటి సెట్టే కదా అందరికీ. 2022లో ఆగిపోయిందా? 2023లో ఆగిపోయిందా? 2024లో ఆగిపోయిందా? ఎప్పుడు ఆగిపోయిందో చెప్పమండి. 2025లో ఆగిపోయింది. 2025లో ఎవరు ఉన్నారు అధికారంలో? ఎవరున్నారు? ఒకవేళ 2021లోనే ఆగిపోయి ఉంటే 2025లో ఆగిపోయింది కాబట్టి మేము మా పార్టీ జగనన్న ఆశీస్సులతో, ఆయన ఆదేశాలతో మేము చేసి ఉన్నాం. ఒకవేళ మీరేం చేశారు? 2021లో ఆగిపోయింటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రశ్నించాలి కదా. నేను ప్రతిపక్షంలో ఉండి కదా, నాకు ఏ హోదాతో నేను ప్రశ్నించాను? మీరేం చేసినారు 21లో? మరి అందువల్ల ఊరికే కల్లిబల్లి మాటలు మాట్లాడొద్దు. ఇది ఒక గొప్ప విజయాన్ని మీరు కూడా ఆస్వాదించండి, అనుభవించండి, దాన్ని ప్రోత్సహించండి. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడండి. అంతేగాని వైసీపీ హయాంలోనే వచ్చింది అనేది శుద్ధ తప్పు. డేట్తో సహా చెప్తున్నాను, కావాలంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చూపిస్తున్నాను. 2000 రెఫ్యూజ్ చేసింది ఏప్రిల్ 21, 2025. ఏప్రిల్ 21, 2025లో అది చేశారు. నెల తిరక్క ముందే జగనన్న ఆదేశాలతో, మా నాయకుల అండతో, మా కార్యకర్తలు అందరి మద్దతుతో ఏం చేశాము? బైక్ ర్యాలీ మే 17నే స్టార్ట్ చేశాం. అయితే నాడు ప్రతిపక్ష నేతగా అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి చంద్రబాబుతో కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో కానీ యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ కానీ వాళ్ళ సమస్యను ప్రస్తావించారు. అప్పుడు మాట ఇచ్చారు కాబట్టి మేము తీసుకొచ్చాం, ఇది మాదే విజయం అంటున్నాం. ఒకవేళ అలా అంటే అక్కడ సమస్య ఎక్కడ ఉందో నువ్వు చెప్పాలి కదా. ఏమన్నా ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, మీరేం మీ కొత్త వ్యక్తులు కాదు, బయట నుంచి ఢిల్లీ నుంచి వచ్చి నాతో మాట్లాడుతున్న వ్యక్తులు కాదు కదా. అనంతపురంలో ఉన్న వ్యక్తులు హాస్పిటల్లో కానీ, జీతాలు ఇబ్బంది అయింది కానీ, లేదా అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకున్నది కానీ ఎప్పుడు వైసీపీ హయాంలో జరిగిందో చెప్పండి. లేనిపోని సమస్యను మీరే
సృష్టించి దాన్ని సాగదీసి 10 నెలల తర్వాత మళ్ళీ మీరు చేశారు, మళ్ళీ యుగగలం అంటున్నారు. అది యుగగలం అంటే అది బాగా యూత్లో అంటే గుర్రం ఎట్లా పరిగెత్తాలి, అది ఉడతగలం కంటే అధ్వానంగా పోయి 10 నెలలు పట్టింది. ఇప్పుడు నాకు దానికంటే కూడా పెద్ద ఆక్షేపణ ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది, భయపడుతున్నది ఏంటంటే, ఇన్ని రోజులు ఆ సంస్థకున్న ప్రతిష్ట, పరువు వేరే దేశాల్లో దెబ్బతింటే దానికి రావాల్సిన నిధులు ఏదైనా ఇబ్బంది పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి ఇంత టైం ఎందుకు పెట్టాలి? దానికి ఇదొక పెద్ద సమస్య కదా. అందువల్ల 2025లోనే ఆగిపోయింది, ఏప్రిల్లోనే అయిపోయింది. ఇప్పుడు మీరందరూ పత్రికల వాళ్ళు కదా, 21లో ఆగిపోయింటే మీరంతా ఎందుకు రాయలేదు? మీరెందుకు అడగలేదు ఎవరిని? ప్రజలు కూడా ఎవరు అడగలేదే. ప్రతిపక్షంలో మీరు కూడా ఎవరు మాట్లాడట్లేదే. ప్రతిపక్షం కూడా ప్రధానమైంది కదా. మేము ప్రతిపక్షంలో ఉండి కదా ఈ పనులు చేశాము, మీరు ఎందుకు ఆ రోజు చేయలేదు? అందువల్ల నిజాన్ని నిజంగా గుర్తించండి. ఆర్డిటి గొప్పది, దాన్ని బతకనివ్వండి అంతే. ఇంకా దాంతో మించి నేను చెప్పాల్సిందేం లేదు. అంటే కేవలం రాజకీయం కోసమే ఈ విధంగా ఉద్యమాలు చేశారు. ఉడ్డా ముగ్గురు లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేసినటువంటి పోరాటాలు, కనీసం ర్యాలీల్లో కానీ కనీసం ఒక 10 మంది లేరు. ఎక్కడ ఉద్యమం జరిగింది, ఎక్కడ మాట్లాడే మాట అది, పనికిమాలినోడు ఎవడని ఉంటే మాట్లాడే మాట అది. ఒకసారి చూసుకోమను, కళ్ళు తెరిచి కళ్ళు విప్పి చూసుకోమను. 100లో ఉన్నారో 1000లో ఉన్నారో చూసుకోమను, చూసి మాట్లాడమను, తెలుసుకొని మాట్లాడమను. అనంతపురం సరిహద్దు ఉండాల్సుకుంటే చూసుకొని మాట్లాడమను. ఏం జరిగిందో తెలుసుకొని, ఈ జిల్లా వాడే కదా మాట్లాడేది, చూసుకొని మాట్లాడమను. అబద్ధాలు ఎందుకు మాట్లాడాలా? అబద్ధాలు మాట్లాడి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? నిజంగానే 10 మందే వెంట ఉంటే ఆ పరిస్థితి ఉందా లేదా పోయి చూసుకోండి. ఏ రోజు 10 మంది ఉన్నారు అనేది, మేము ఎంతమంది ఉన్నారో, ఏ టైంలో ఎంతమంది ఉన్నారో పోయి చూసుకొని మాట్లాడమని. ఊరికి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నిజంగానే 10 నెలలు అవుతుంది కాబట్టి జనం మర్చిపోయింటారని మీరు అనుకుంటారు, కానీ ఎలక్ట్రానిక్ యుగం కదా, అన్ని కనిపిస్తున్నాయి కదా, ఎందుకు ఆ మాటలు అనవసరంగా? మీ ఉద్యమం సరిహద్దులు కూడా దాటలేదు. మా ప్రస్తావనలు ఢిల్లీ దాకా వెళ్ళాయి, ఢిల్లీలో పెద్దలతో కూర్చున్నాము అంటున్నా. ఢిల్లీ పెద్దలతో ఎవరు? నేను కూడా కూర్చున్నాను కదా. ఎవరు? నేను కదా. అమిత్ షా గారి దగ్గర నేను ఉన్నారు కదా, నా ఫోటో మా మంత్రులు, మా అధినేత చంద్రబాబు, మంత్రులు అందరూ కూడా. నాకు ఎన్ని నెలలకు వచ్చింది, నేను కూర్చున్నాక ఎన్ని రోజులకు వచ్చిందని తెలుస్తుంది కదా. మీకు నెలలు పట్టింది, నాకు రోజులు పట్టింది, తెలుస్తుంది కదా. దాంట్లో ఏముంది? సాధించాం, భాగం ప్రభుత్వము ప్రతిపక్షాలు రెండు ప్రజల కోసం భాగం. ఇది ప్రజా విజయంగా చూస్తే చాలు కదా. మీకైనా రేపు అధికారాల్లో మాకైనా ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. దానికి ఏముంటుంది? దాంట్లో పెద్ద క్రెడిట్ నువ్వు తీసుకోవాల్సింది ఉంటే నువ్వు చూపు. నీ జెండా పట్టుకొని, ఒక ఏది పసుపచ్చ జెండా పట్టుకొని నువ్వు జై ఆర్డిటి అని ఏదైనా ఉంటే చూపు. ఈ రోజు చేస్తున్నారు, వచ్చిన తర్వాత ఈ రోజు చేస్తున్నారు, కానీ రాకముందు ఎవరెవరు చేసినారో చెప్పు. లేదా మీ లెటర్ చూపండి, మీరు పోయి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఆడ పోయి అమిత్ షాతో నేరుగా ఏ ఒక్కరు మాట్లాడారు? మీరు అందరు కలిసి పోయినారు. అది ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఒత్తిడి ఎక్కువైపోయినట్టు, పాదయాత్రలో ఎక్కువైపోయినప్పుడు పోయినారు. ఎందుకు చేసిన అందరూ చూస్తున్నారు కదా. నేను దాని గురించి పదే ఎందుకు? వేరే వాళ్ళు ఈ పని చేసి ఉంటే నేను ఎక్కువ చెప్పి ఉండేవాడిని. నేనే దాంట్లో భాగంగా ఉన్నప్పుడు నేను ఎంత చెప్పాలో, ఎంత వినయంగా ఉండాలో, ఎంత వినర్మతతో ఉండాలి. అది నాకు బాధ వేసింది ఎక్కడంటే, నీతో 20 మంది 10 మంది కూడా లేరు. పోలీసులు 2 డిఎస్పీలు వచ్చి కూర్చున్నారు, ఎన్నోసార్లు వచ్చి కూర్చున్నారు. ఉన్నాయి కదా, ఫోటోలు ఉన్నాయి కదా. ఉలయాన్ని ఎట్లా చేయించినారు అనేది చూస్తున్నారు కదా. నన్ను భుజాల మీద ఎత్తుకొని పోయినారు. ఇంతకంటే ఏముంది? నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నేను ఎస్ఐగా సెలెక్ట్ అయిన రోజు, గ్రూప్ 1 ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన రోజు, ఎంపీగా ఎలక్ట్ అయిన రోజు, అలాగే ఆర్డిటి వచ్చిన రోజు, FCR, ఇవి ఈ 4 రోజులు నాకు గుర్తున్నాయి నా జీవితంలో. ఇప్పటికైతే నాకు అది ముఖ్యమైన రోజులుగా నాకు అనిపిస్తున్నాయి. మీరు అంత గొప్ప విజయాలు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గొప్ప విజయాన్ని మేము చూసాము. ప్రజలకు మేలు జరుగుతుందని సంతోషపడుతున్నాం. ఇంకా దాన్ని అంతకు మించి ఆర్డిటిని ఇంకా లాగకండి. ఇంకా చాలిడికి. మీరు ఎవరన్నా, మీకు హక్కు ఉందో లేదో నాకు తెలియదు, చేసుకుంటే చేసుకోండి విజయోత్సవ ర్యాలీలు. మాకు హక్కు ఉంది, మేము ముగింపు పలకాలి కాబట్టి మేము ఒక విజయోత్సవ ర్యాలీతో మేము ముగిస్తాము. ఇంత తాపి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే, మీరు ఒక పెన్షన్ అయినా కొత్తగా ఇస్తే, లేదా మీరు కళ్యాణ దుర్గం వచ్చి మా బీటీపీ ప్రాజెక్టులకు సొంత నిధులతో ఇచ్చిస్తున్నారు అందరు చెప్పారు, మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో. 1 ఎకరానికైనా డబ్బులు ఇస్తే కొత్తగా మీరు వచ్చినాక అట్లాంటి మంచి పనులు ఏదన్నట్టు చేయండి. ఒక పెన్షన్ ఇచ్చిన రోజైనా నాకు తిరిగి చెప్పండి, 1 ఎకరాకు డబ్బులు ఇచ్చిన రోజైనా మీరు నాకు తిరిగి చెప్పండి, చూస్తాను. అంతేగాని ఆర్డిటిది ఇది ప్రజల విజయంగా మీరు భావించండి. ఎవరో విదేశీ దాతలు ధర్మదేవతల్లాగా వాళ్ళు ఇస్తుంటే వాటిని మీరు ఇలాంటి చేయకండి. అది ఆ విషయమే నేను అమిత్ షా గారికి చెప్పాను. మీరు ఢిల్లీకి ఈ ఒక్క పని కోసమే వచ్చారంటే, నాకు వేరే వ్యాపకాలు లేవు సార్, ఈ ఒక్క పని కోసమే వచ్చాను. ఆర్డిటి చేయకుండా ఇంకా ఏం చేసినా ఆ ప్రాంతానికి ఉపయోగం లేదు అని నేను భావించాను. నేను చెప్పాను ఆయనకి. సరే, నేనేమంటున్నాను, మా వల్ల కూడా వచ్చిందని చెప్తున్నాను. పదాన్ని అర్థం చేసుకోండి. మా వల్ల కూడా వచ్చింది, మా వల్లనే నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే చేయాల్సింది మీరు 3 ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మీది. మేము ఎంత వినయంగా మాట్లాడుతున్నాం. మొదట్లో కూడా చెప్పలేదు, నాకు సంత సవ్యంగానే జరిగిందని చెప్పాను. నువ్వు ఎప్పుడైతే 10 మంది 20 మంది రాలేదని నువ్వు మాట్లాడావో, లేదా 21లోనే అయిపోయిందని నువ్వు మాట్లాడావో, తర్వాత నువ్వు భయపడి రాలేదు అని చెప్పారో ఎంపీగా ఉన్నప్పుడు, ఒక్కడిని చూపమనండి.
నేను భయపడి కళ్యాణ దుర్గం రాలేదని చెప్పగలిగే ఒక మగవాడు కానీ ఒక ఆడవాళ్ళు కానీ లేదా ఒకరు ఉంటే చెప్పమనండి. నేను లేదా అట్లాంటిది లేదంటే మళ్ళీ నువ్వు ఈ మాట మాట్లాడు. భయపడాడు రంగయ్య ఎప్పుడు కూడా. దేశంలో ఎక్కడ తిరగడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఏ నియోజకవర్గంలో తిరగడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఏ ఊరికి పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నాడు, భయపడి కాదు. ఇది మొత్తం కూడా నా చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మిగతా ఉన్న జీవితం కావచ్చు, ఖచ్చితంగా ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలనుకున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ తరఫున పెద్ద ఉద్యమాన్ని చేసాం. దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది, వచ్చింది, చూసాము. అందరూ ఆనందపడండి, అందరూ అనుభవించండి. ఎంతగానో దీన్ని వెకిల్ చేష్టలు వెకిల్ మాటలు మానుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఆర్డిటిని ఇంకా గొప్పగా ఇంకొక 100 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా చూడండి. ఇది మొత్తం పైన ప్రధానంగా ఇది ఒక ప్రజా విజయంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆర్డిటి కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాం, మా ఉద్యమానికి ఫలితం దక్కింది. అంతేకాదు కేవలం వెకిలి చేష్టలతో కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ వెకిలి చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలి. ఇది కనీసం ఒక 100 సంవత్సరాలు ఆర్డిటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుందాం అనేటువంటి విధంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.